సార్, చంద్రబాబు నాయుడు గారి గురించి మాతో పాటు పెద్దలకు అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. సాంబశివరావు గారు కూడా దగ్గరకు ఉన్నారు, కొంత టైము జూపూడి గారు కూడా దగ్గర ఉన్నారు. నేను గత 5 సంవత్సరాలు చాలా దగ్గరగా పనిచేశాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆయన చూపులోనే ఒక పనిష్మెంట్ ఉంటుంది సార్, ఏదైనా పొరపాటు చేస్తే. అది ఆయన దరిదాపులో కూడా నిలబడలేము మనం. టికెట్ కోసం ప్రసాద్, మొన్న టికెట్ నువ్వు అంత ముందు రైల్వే గూడూరు నువ్వే కదా? ఆయన 2019 ప్రసాద్ గారు వేరే కదా? వేరే కదమ్మా? మొన్న రాలేదా? రాలేదు మొన్న కూటమిలో భాగంగా జనసేనకి వెళ్ళింది సార్, అది మీకు తెలుసుంటుంది. ఓ లేదు కూటమిలో వెళ్ళిపోయిందా? అదంతా రాజకీయం సార్. నేను మామూలుగా చెప్పేది పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా చెప్తున్నాను. ప్రతిదీ రాజకీయమేనా? మాదంతా రాజకీయ కాదు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. క్రమశిక్షణ అనేది మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఫాలో అవుతాం. ఎక్కడెక్కడ అరవకొర ఒక కుటుంబంలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి పొరపాటు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సరిదిద్దుతారు. ఆయన మీకు తెలుసు అందరికీ, ఆయన గతంలో ఎంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎవరికైనా సరే ఎవరో డౌట్ పడాల్సిన పని లేదు. ఒకటే అంటాం సార్, చెప్పండి సార్. హలో, చంద్రబాబు నాయుడు గారు నిప్పు లాంటి మనిషి. పాలన ఎలా ఉండాలో అబ్జెక్షన్ లేదు, అంటే కనబడతారు. అది అంతవరకు పెట్టుకోండి. ప్రసాద్ గారు, పాలన ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోవాలి. అదే విధంగా ఎలా చేయకూడదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి అని ప్రజెంట్ జరుగుతూ ఉండే ఒక డిస్కషన్. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా సమసిపోతాయి. ప్రతి ఒక్క అందరికీ కూడా చెప్తున్నాను సార్, ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను ప్రజాప్రతినిధులకి. మనం చిన్న పొరపాటు చేసినా కూడా భూతద్దం పెట్టుకుని ఎతికేదానికి సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ గా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి చెప్తారా? జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నాను. రవిచంద్ర రెడ్డి గారు, ఏ పార్టీ అయినా. రవిచంద్ర రెడ్డి గారు, మీరేం చెప్తారు? మీరేం సలహా ఇస్తారు? సార్, జూపూడి గారు చెప్పినట్టు 4 సార్లు ముఖ్యమంత్రిగా